సంబంధించిన విషయంలో మన ఎక్కువగా చెప్తున్నటువంటి కూటమి కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళినా సరే కోర్టులో ఈ వ్యవహారం చెల్లలేదు, కోర్టు మొట్టి కాలేసింది అంటున్నారు. వాస్తవంగా ఈ విషయంలో కోర్టు కూడా చెప్పిన విషయాన్ని ఒకసారి మీరు పరిశీలిస్తే న్యాయవాదిగా వాస్తవంగా లేచిన పిటిషన్ ఏంది అంటే ఏదో టెక్నికల్ వాడు చెప్తా ఉన్నారు, లా ప్రకారం రిట్ పిటిషన్లు అంటున్నారు. ఓవరాల్గా కోర్టు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కదా రావాల్సింది కోర్టుకి, మీరు ఎందుకు వేశారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటూ కోర్టు చెప్పింది అని ఇటు పక్క టీడీపీ కౌంటర్ ఇస్తూ ఉంటే వైసీపీ ఎందుకు మళ్ళీ దాని ఆధారాలు తీసుకుని ఎందుకు కోర్టుకు వెళ్ళలేకపోతుంది, అసలు కోర్టు ఏం చెప్పింది, దాని గురించి న్యాయవాదిగా మీరు చెప్తే క్లారిటీ వచ్చింది. రహీం గారు, మీకు అట్లాగే రేగా లక్ష్మణరావు గారికి, ఆశాబింద్ గారికి, మెగా ఇంటెక్స్ నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోండి. కొంచెం అవుట్ ఆఫ్ ది అయినా కూడా ఇంతకుముందు ఆశాబింద్ గారు చెప్పినట్టు ఒక సంఘటన గుర్తు చేస్తాను. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే గత 2 ఏళ్ల నుంచి చూస్తుంటే మనకు తిరుమల లడ్డు కేసు చూశాను కదా, నెయ్యి కల్తీ కేసు అని మొదలు పెడితే ఆఖరికి అది నెయ్యే కాదని తెలియదు. ఆనాడు చెప్పాను, ఏ ఇష్యూ అయినా ఒత్తి పండు చేస్తే అది ముందుకు రాదని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారిని బదనాలు చేద్దాం అనుకుంటే అది ముందుకు రాలేదు, చూసిండ్రు కదా. అందుకు స్పష్టంగా చెప్పిన, ఎవరు కూడా ముఖ్యమంత్రుడు వాచ్మెన్ లాగా అక్కడ ఉండాలని చెప్పి. నేను అది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే అక్కడ పసలేదు కనుక అటువంటి కేసుల్లో నష్టం జరుగుతుందని ఆనాడు చెప్పాను. అది జరిగింది. మళ్ళీ దాన్ని ఎట్లా వేఅవుట్ చూసుకొని దాన్ని సమస్య పెట్టడం చేశారు. ఎవరెవరు ఏం మాట్లాడారో అందరికి తెలుసు. దానికి దీనికి పోలిక ఏదని మీరు అడగచ్చు. ఇక్కడ కూడా వైసీపీ చేస్తున్న పని అదే అంటున్నాను. దీన్ని ఒత్తి పండు చేద్దామని, కందకు లేని దురద కత్తికి అన్నట్టు మీరు ప్రవర్తిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మొత్తం జరిగిన రోజులు ఏంది, రేపు సెప్టెంబర్ వస్తే 1 year అయిపోయింది. అపాయింట్మెంట్స్ కూడా అయిపోయి, ఎగ్జామ్ జరిగి ఫలితాలు వచ్చి ఇవన్నీ చేస్తే 1 year ఎప్పుడో దాటిపోయింది. కనుక అంటే దొంగలు పడ్డాక ఏదో సాగుతుంది కదా, అట్లా అయిన తర్వాత 2 రోజులు దాని ముందు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి కూడా 2-3 నెలలు అయితే 2 నెలల నుంచి నడుస్తుంది ఇదంతా కథ చూస్తున్నాం. ఈ 2 నెలల్లో వైసీపీ చేస్తున్న ఆరోపణలు 2-3 ఉన్నాయి. నేను వాటి గురించి ఒక న్యాయవాదిగా చెప్తాను. మొట్టమొదటి ఇంతకుముందు లక్ష్మణరావు గారు చాలా వివరంగా చెప్పారు. 4 జీవో నెంబర్ 447 ఈ రెండింటి మీద ఛాలెంజ్ చేయడానికి మీరు ఎవరైనా అభ్యంతరం ఉందా అంటున్నాడు. యాక్చువల్ గా టెట్ రాయకుండా పాత అంటే గతంలో ఈ డిఎస్సి పక్కన పెట్టండి, ఇప్పటిదాకా 10 ఏళ్ల కింద డిఎస్సి రాసి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఎవరైతే ఉద్యోగాలు సంపాదించిన టీచర్లు ఉండరో వాళ్ళకి 2025లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, మీరు టెట్ రాయకుండా మీరు ఉద్యోగాలు సంపాదించుకున్న ఎవరైనా సరే, ఎప్పుడు 10 20 ఏళ్ల క్రితం రాసిన వాళ్ళు కూడా నాకు తెలిసిన టీచర్లు చాలా మంది ఉన్నారు. ఈ 28 ఆగస్టులోగా ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ ఎగ్జామ్ పెడతాం, అది పాస్ అయితేనే మీకు ఉద్యోగాలు ఉంటాయి, లేకపోతే లేదు అని స్పష్టం చేసింది. చిన్న వెసులుబాటు కూడా ఇచ్చింది. టెట్ ప్రాధాన్యత చెప్తున్నాను. ఇంకోటి వెసులుబాటు ఏమిచ్చిందంటే, ఎవరైతే ఇంకొక 5 ఏళ్లలో రిటైర్మెంట్ అవుతారో వాళ్ళు టెట్ అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ప్రమోషన్ల కోసం అంటే స్కూల్ అసిస్టెంట్స్ గా ఎడ్జిట్ నుంచి ప్రమోషన్లు కావాలంటే వాళ్ళు కూడా టెట్ పరీక్ష రాయాలని ఇచ్చింది. మరి టెట్ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో 451 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి లక్ష్మణరావు గారు వైసీపీ వాదిస్తుంది కదా. దీన్ని ఏం చేయొచ్చు, ప్రతిపక్షం ఏం చేయాలంటే జీవో నెంబర్ 447 చట్ట వ్యతిరేకం, అంతకుముందు 74 జీవోలో ఉండేది కనుక అది తీసేసి మళ్ళీ సవరణ చేశారు కనుక కోర్టుకి వెళితే తేలిపోద్ది అంటున్నాను. ఇవన్నీ విడిచిపెట్టి రాజకీయ ఆరోపణలు చేసుకోవడం, ఒకరి మీద నువ్వెంత మాట్లాడుకోవడం సరైనది కాదంటున్నాను. ఈ 447 ఓన్లీ పీఈటీ అంటే టీచర్లు ఎవరైతే స్పోర్ట్స్ కోటాలు నియమితులయ్యారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి కనుక దాన్ని ఛాలెంజ్ చేసి పెట్టవచ్చు. అయితే ఇక్కడ ఏమైందంటే తప్పుడు కేసు పెడితే తప్పుడు ఫలితాలు అవుతాయి. నిజంగా అవసరం లేని వాళ్ళు ఎంతో చెప్పాను కదా, కందకు లేని దురద కత్తికి అన్నట్టు ఎవరో వెళ్తే కోర్టు ఏమన్నది, దీనిలో ఆధారాలు ఉన్నాయా, మీరు 30 లక్షలకు అమ్ముకున్నారు, 15-20 ఇప్పుడు అంటున్నారు లక్ష్మణరావు గారికి, మొదటి నుంచి 30 లక్షలు అంటున్నారు. ఎవరైనా ఒక 30 లక్షల రూపాయికి డిపాజిట్ చేసుకుంటే కూడా వాళ్ళకి వచ్చే జీతం కంటే ఎక్కువ వస్తుంది కదా. అందుకనే కొందరు ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను డిఎస్సి అభ్యర్థి ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు పొందినో కొండారెడ్డి ఇప్పుడు సాక్షిగా వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అయ్యా మాకు 30 లక్షలే మా దగ్గర ఉంటే జీవితాంతం మేము కాలు మీద కాలుసుకొని బతికేటోళ్ళం, ఎందుకు 30 లక్షల రూపాయలు ఇస్తాం మేము లంచాలని మాట్లాడతారు. నిజంగా ఇటువంటి ఆరోపణ చాలా పెద్దది. ఒక్క కేసు అని చూపించినా నిజంగా దాన్ని చేయొచ్చు. 2 విషయాలు కనపడుతున్నాయి ఇలా. ఒకటేమో మన గత జల సేతు బంధనం లాగా అయిపోయిన దాన్ని మళ్ళీ ముందు పెడుతున్నాను. ఎందుకు 1000 కేసు ఎందుకు చెప్పారంటే ఇది కూడా అట్లాగే వీగిపోతుంది, పనికే రాకుండా వద్దని నేను అంటున్నాను. నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఏమైనా పనికి వస్తే ఏ ఆధారాలు సమర్పించాలి, ప్రతిసారి వైసీపీ నాయకులు వచ్చిన ప్రతిసారి నేను అనుకుంటున్నాను. వాళ్ళ పొద్దున అదే డిస్కషన్, మధ్యాహ్నం ఒకటి, ఇప్పుడు 3వ డిస్కషన్ పాల్గొంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే, మీకు ఆధారాలు ఉంటే సిబిఐ పక్కన పెట్టి, సిబిఐ ఏం చేస్తుంది చూశారు కదా. 7 సంవత్సరాలు మన వివేకానంద రెడ్డి హత్యకి జరిగి 7 సంవత్సరాలు అయిపోయింది. నిన్న జన్మదినం ఆయన బిడ్డ ఆక్రోషిస్తుంది, అయ్యా 7 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా తేల్చలేదు ఎందుకు అని చెప్తుంది. కోర్టులు ఏం చేస్తున్నాయి, సిబిఐ ఏం చేస్తుంది చూశాం కదా మనం. వారేమో ఆ ఉదాహరణ చెప్పారు ఆశాబింద్ గారు. నేను చెప్తున్నాను 7 సంవత్సరాల తర్వాత కూడా ఒక కేసులో ఇప్పటికి విచారణ జరిగి తేల్చలేకపోతుంది సిబిఐ అంటే ఎవరి ఒత్తిళ్లునే అంటున్నాను. ఇక్కడ ఖచ్చితంగా
బీజేపీ ఇటు పక్కన కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నది, కూటమి ప్రభుత్వం భాగస్వామ్యం ఉన్నది. అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అటు రహస్య స్నేహితుడిగా మిగిలిపోతుంది. ఇట్లా రాజకీయ వ్యవస్థలు రాజకీయం అంతా కుమ్ముక్కై దొంగ చీకటి ఒకటైన తర్వాత ఏ విచారణ సక్రమం జరుగుతుంది నాకైతే ప్రజలకు నమ్మకం లేదు, నాలాంటి వాళ్ళకి అయితే అస్సలు నమ్మకం లేదంట. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, నేను నిన్న మొన్న మన రహీం గారు, నేను విజయవాడ ఉన్నాను, మనకు సమరం గారు హాస్పిటల్లో ఒక వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఒక సమావేశం ఉభయ తెలుగు రాష్ట్రాలు పెట్టుకున్నాం. నిన్న దాదాపు 200 మంది హాజరయ్యారు. అందులో 25 మంది జంజీ పిల్లలు వచ్చారు. ఓరంకి నుంచి నేను చెప్తున్నా, రోహిత్ అని అబ్బాయి వచ్చాడు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. డిఎస్సి రాసి ఫెయిల్ అయ్యాడు, రాలేదు ఉద్యోగం. ఏంది బాబంటే ఇదంతా పట్టేసారి రాజకీయ పక్షాలు ఏకంగా మళ్ళీ వచ్చే డిఎస్సి పడుతుందో లేదు తెలుస్తలేదు, మాకు చాలా దుర్మార్గంగా ఉంది సార్, రాజకీయ పోరాటంలో మేము సమితం అవుతున్నామని ఆయన ఉదాహరణ వాడంటే ఏమనంటే, ఆవులు కొట్లాడుకుంటే లేగదూడల కాళ్ళు విరిగినట్టు మా పని అయితే సార్, ఇప్పుడు మళ్ళీ డిఎస్సి పెట్టాలంటే ఈ కూటమి ప్రభుత్వం సాహసిస్తుందో లేదో ఈ మాట స్పష్టంగా స్వయంగా నేను వాడుతున్నాను, విన్న మాట చెప్తున్నాను. అట్లా ఒక 15 మంది పరీక్ష రాసిన వాళ్ళు, పరీక్ష రాని వాళ్ళు మొన్న విజయవాడ ఉన్నా చెప్తున్నాను నేను, చేస్తే వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాజకీయ పోరాటంలో మమ్మల్ని ఎందుకు బలిపశం చేస్తున్నారు అనే మాట విద్యార్థులు యువతలు కనపడుతుంది. మళ్ళీ డిఎస్ వేయాల్సింది, ఇక చాలా మంది పోస్టులు కావాల్సింది. మెగా డిఎస్ అని 6,000 నుంచి 16,000 పెంచిన మళ్ళీ ఒక 5-6 మంది టీచర్లు ఖాళీలో ఉన్నారు, రిటైర్మెంట్లు అయ్యారు. వీటన్నిట్లో ఖాళీ నింపాల్సి ఉన్నది. ఇది అవుతుందో కాదో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రాని వాళ్ళు ఎక్కువ ఉంటారు, వచ్చిన వాళ్ళు తక్కువ ఉంటారు. 16,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే దాదాపు 3-4 లక్షలు 2 లక్షలు వచ్చిన ఉద్యోగాలకు రాశారు. ఈ 2 లక్షల మంది మా వెంబడి వస్తారని వైసీపీ అనుకుంది, కొంచెం రాంగ్ ట్రాక్ లో పోయింది అనుకుంటున్నాను. ఆ 2 లక్షల మంది అయిపోయిందని మళ్ళీ ఏం చేస్తాం అనుకుంటారు. కానీ వచ్చిన వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం నేను కొత్త విచిత్రం. అంటే 3,000 మందిని తీసుకొచ్చారా, అందులో టీచర్లు ఉన్నారా లేరా నిరూపించాల్సిన బాధ్యత ఇటు పక్క ఆరోపణ చేస్తున్న వైసీపీది. అట్లానే ప్రభుత్వానికి అనుకూలంగా 3,000 మంది తిరగబడుతున్నారు కదా కర్నూలు, కొండారెడ్డి గురు సాక్షిగా, అంటే మరి దాన్ని కొంచెం నమ్మొద్దా అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు పాత టెట్ రాయకుండా ఇదివరకే 15-20 ఏళ్ల క్రితం నాకు తెలిసి 2004లో పెన్షన్లు ఎవరైతే ఉన్నాయో లాస్ట్ లో, అప్పటి వాళ్ళకు కూడా నోటీసులు వస్తున్నాయని, మీరు టెట్ పాస్ కాకుంటే మీరు ఉద్యోగానికి పనికిరారు. రేపు 2025 ఆగస్టులో ప్రతిసారి 2 సార్లు అవకాశం ఇచ్చి 10 సంవత్సరం. అటువంటి వాళ్ళకి మీరు టెట్ రాయమంటుంటే, ఈ టెట్ పరీక్ష రిజల్ట్స్ ను కూడా చాలా గమ్మతి. ఈ ప్రభుత్వం దగ్గర ఒక పొరపాటు ఏమైందంటే, మీరు టెట్ రిజల్ట్స్ మీరుగా ప్రకటించుకోండి అన్నారు. వీళ్ళ దగ్గర లిస్ట్ లేదట గవర్నమెంట్ దగ్గర. మరి వైసీపీ దాచిపెట్టిందా లేకుంటే కొత్త ప్రభుత్వం దగ్గర అసలు ప్రభుత్వం నడుస్తలేదా అని నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే టెట్ రిజల్ట్స్ మా దగ్గర లేదు, మీరే మీకు సెల్ఫ్ అసెస్ చేసుకోండి, మీరు విధిస్కార్ రికార్డు అని చెప్పి అపాయింట్మెంట్ కన్నా ముందు దాన్ని అడిగాను కూడా. దానికి 20% మార్కులు ఉన్నాయి, 100లో 20% టెట్ కు మార్కులు ఉన్నాయి సెలక్షన్లలో. అప్పుడు ఇట్లాంటి చిన్న సాంకేతిక పొరపాట్లు జరగడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇంకొక మడిగా ముగిస్తాను. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన దాదాపు 10-12 మంది అభ్యర్థులు తమ ఆక్రోశాన్ని వెలుగుచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సావధానంగా విన్న తర్వాత ఏమన్నారంటే, కేసు బై కేసు పరిశీలించడానికి అవసరమైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే అది చేసింది కూడా కోన శశిధర్ గారు. అది చేసి ఏం చేశారంటే, కేసు బై కేసు వివరించుకుంటూ నాకు 6వ ర్యాంక్ వచ్చింది, ఎందుకు రాలేదంటే ఎందుకు రాలేదు, మీరు హారిజంటల్లో మీరు 6వ ర్యాంకు, ఇది ఒక 5గురికి ఉద్యోగాలు వచ్చినా 6వ ర్యాంక్ రాలేదని ఇట్లా ఒక 7-8 మందికి వివరణ ఇచ్చారు కూడా ఆయన. నేనేమంటున్నానంటే, 7-8 మందికి వివరణ ఇచ్చాడు కాదు, ఎవరైనా డిఎస్సి అభ్యర్థులు ఫెయిల్ వాళ్ళు లేకుంటే ఉద్యోగాలు రాని వాళ్ళు ఉంటే డైరెక్ట్ గా దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం కోరింది కదా, దాని మీద ఎంక్వైరీ కూడా వితిన్ 1 వీక్ చేస్తామనండి. ఒక 10 డెస్కులు తెరవండి, ఎవరు వచ్చినా సరే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మీకు ఎందుకు ఉద్యోగం రాలేదు అనే సమాధానం ఇస్తే అప్పుడు నిప్పు లేకుండా పొగ రాదు అనే మాట వస్తుంది. కనుక నిప్పు ఉందా, మరి నిజంగా డబ్బులు తీసుకున్నారా, మరి ఈ వీడియోలు ఏంటి, ఆడియోలు ఏంటి, ఇవన్నీ విచారించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. లోకేష్ రాజీనామా అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా నేను కరెక్ట్ అనలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి పోతే ఇంకో వ్యక్తి వస్తాడు, సమస్య కాదు. వాళ్ళు జంజీ ఉద్యమం చూసుకొని అక్కడెక్కడో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఇక్కడికి వచ్చి జంజీ ఉద్యమం నడవదు. వీళ్ళందరూ జంజీ కానే కాదు. టీచర్ల ఉద్యోగాల కోసం పనిచేసిన వాళ్ళందరూ 25 ఏళ్ళు దాటే ఉన్నారు. దాదాపు 5 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు డిఎస్సి పడలే. వాళ్ళందరికీ మన వయసు కూడా వెసులుబాటు ఇచ్చారు కదమ్మా ఆశ గారు, వయసు కూడా వెసులుబాటు ఇచ్చారు. ఇచ్చినప్పుడు 30 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు వీళ్ళందరూ ఉద్యోగులు. ఎందుకంటే చాలా రోజులు ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళ నోట్లలో మన్ను కొట్టకుండా ఉండాలి అని వాళ్ళ ఆక్రోశం. మేము ఎట్లా ఉద్యోగం సంపాదించుకున్నాం, మంచి చోటు క్రెడిట్ మెరిట్ తో వచ్చినాం, ఇప్పుడు మళ్ళీ ఏదైనా స్టే వస్తే కష్టం అని. ఇంకొక మాట నేను చెప్తాను. 1998 డిఎస్సి అభ్యర్థులు దాదాపు 25 ఏళ్ళు పోరాడారు. పరిష్కారం ఎప్పుడు లభించింది? జగన్మోహన్ రెడ్డి గారు లభించింది. నేను దాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు వచ్చినాయి. 98 డిఎస్సి ఉద్యోగులు సమ్మె చేశారు, కోర్టులకు వెళ్ళారు. నేను కూడా చాలాసార్లు నేను కూడా కలిసి వాళ్ళతో మాట్లాడాను. అంటే ఆవేదన ఎక్కడ చెప్పుకుంటే ఏమొద్దు, ఏ పుట్టలో ఏం పాముందని అందరితో చెప్పుకున్నారు వాళ్ళు. మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ 98, ఎక్కడ 2028 వస్తుంది, మళ్ళీ ఒక 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాలు ఉద్యోగాలు దొరికినాయి వాళ్ళకి.
అందుకని ఏమంటున్నా అంటే పోరాడితే పోయేదేమి లేదు. నేనేమంటున్నాను స్పెసిఫిక్ గా ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళని గుర్తించిన వైసీపీ మన వాళ్ళతో కలిసి మాట్లాడింది. ఒక కమిటీ కూడా వేసినట్టు గుర్తున్నాను. ఆంధ్ర అమరావతి రైతుల గురించి ఒక కమిటీ వేశారు, వైసీపీ కమిటీ. మీరు ఓకే కదా, ఈ కమిటీ ఏం చేసింది? ఓకే రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు ఏం లేదు, చిల్లి టూట్ అన్నట్టు ఏం చేస్తున్నారంటే ఇరుపక్షాల ఆరోపణలు అసలు సంగతి పోతుంది. డిఎస్సీల అక్రమాలపై విచారణ జరపాల్సిందే. సిబిఐ విచారణ అవసరమా కాదా అని ప్రభుత్వం నిర్ణయించారు. రైట్ రైట్ ఓకే. విచారణ